కేసుకి సంబంధించిందండి వీళ్ళు మిస్సింగ్ కేసు అనేది 21/1/2026 నాడు వేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుక్ చేయడం జరిగింది. కంప్లైంట్ వచ్చేసి శ్రీను అనే వ్యక్తి, ఎవరైతే బక్కయ్య అనే వ్యక్తి ఇప్పుడు మర్డర్గా చనిపోయిన వ్యక్తి ఎవరైతే బక్కయ్య ఉన్నాడో తనకి సొంత బాబాయ్, తన వెళ్ళి కంప్లైంట్ చేశాడు. అసలు పూర్వాపూర్వాలు పరిశీలిస్తే ఏంటంటే కేసులో వచ్చేసి ఈ యొక్క బక్కయ్య అనే వ్యక్తి దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఇంటింటి నుంచి చెత్త సేకరించబడిన వృత్తిని ఎంచుకోవడం జరిగింది. సో వీళ్ళ తల్లిదండ్రులు తన చిన్ననాటి నాడి అంటే తనకి ఊహదలని వయసులోనే తన తల్లిని కోల్పోవడం జరిగినది. దాని తర్వాత కొద్ది సంవత్సరాల్లోనే ఒక 2-3 ఇయర్స్లోనే మళ్ళీ తండ్రి కూడా కోల్పోవడం జరిగినది. అప్పటి నుంచి పూర్తి బాధ్యత ఈ బక్కయ్యకి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. సో దీనికి సంబంధించి ఏంటంటే వాళ్ళ బాబాయ్ శ్రీనివాస్ గారు తనే తల్లిదండ్రి తనని కొంచెం భవిష్యత్తులో ముందుకు తీసుకుపోవాలని తనని పెంచడం జరిగింది. ఇంటికి పెద్ద కొడుకు మాదిరి బక్కయ్యని చూసుకొని తనకి పెళ్లి చేసినప్పటికీ కూడా తను ఈ యొక్క గ్యార్బేజ్ ఇంటింటి కలెక్షన్ చేసే ఉద్యోగం రీత్యా కొంచెము ఆ భార్యాభర్తల మధ్య కొంచెము మనస్పర్ధం రావడం వల్ల విడాకులు తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఎన్నోసార్లు ఈ శ్రీనివాస్ గారు వారిని పెళ్లి చేసుకొని మంచి జీవితాన్ని స్టార్ట్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. కానీ దానికి తను ఒప్పుకోలేదు. అప్పటి నుంచి ఏంటంటే చెంగిచెర్ల నుంచి ఇబ్రహీంపట్నంకి అంటే రవాణా సౌకర్యం చాలా కష్టంగా ఉండే పరిస్థితిలో తను ఆటో రిక్షాలో కాకుండా ఈ 3 చక్రాలు తొక్కే రిక్షాలో ఇంటిని చెత్త కలెక్ట్ చేస్తుండే. సో అక్కడి నుంచి ఏం చేయాలంటే తను 2 రోజుల కోసం 3 రోజుల కోసం ఇక్కడ ఇంటికి వచ్చేది. సో అలానే కొన్ని ఏళ్ళు గడుస్తున్నప్పటి నుంచి ఏంటంటే అక్కడ ఇల్లులు అనేది అంటే గ్రేటర్ హైదరాబాద్కి పక్కన ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ చాలా కాలేజీలు కానీ హోటల్స్ కానీ హాస్టల్స్ కానీ ఇంకా ఇల్లులు అనేవి చాలా ఏర్పడినాయి. దాదాపుగా కొన్ని వేల ఇల్లు నిర్మాణం జరిగినాయి. కాబట్టి ఇది ఒక్కడిని చేయడం కష్టమని భావించి తన కుటుంబంలోని బంధుత్వంలో కొంతమందిని తీసుకొని ఎక్కడో వాళ్ళు రోడ్ల మీద చెత్త ఏరుకుంటుంటే బొంతుల నరసింహ అని వరుసకి బాబాయ్ అవుతాడు, సొంతం చిన్నమ్మ భర్త తీసుకొచ్చి మళ్ళీ బాబాయ్ నువ్వు ఆ పని ఎందుకు చేసుకుంటావు, గౌరవప్రదమైన పని ఇది, ఈ పని చేసుకుంటే నీ జీవితం కూడా బాగుంటుంది అని చెప్తున్నప్పుడు అవకాశం కల్పించినప్పటి నుంచి 6 రోజులు వీళ్ళు పని చేస్తూ ఉన్నారు. అలానే మేనబామ్మర్ది అయినటువంటి ఇందులో ఈ భాగంలో ఇంకో నేరస్తుడు శ్రీశైలంకి కూడా అవకాశం ఇవ్వడం జరిగినది. ఈ అవకాశం తీసుకున్నప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే దీన్ని కరెక్ట్గా వాడుకోకుండా వీళ్ళు ఏంటంటే దుర్వినియోగం చేయటువంటి పరిస్థితి తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. సో బక్కయ్య చేసిన విధానం ఏంటంటే ఇక్కడ దాదాపుగా బక్కయ్య ఒక 50 కుటుంబాలకి అంటే ఎక్కడ కూడా అమ్ముకోవాలి కొనుక్కోవాలనే ఆలోచన లేకుండా వీళ్ళంతా నా వాళ్ళు ఒక వృత్తిని భాగంగా చేసుకొని అందరూ కూడా బ్రతకొచ్చు. దీనిపైన మా జీవితాలు ఇలా ఉన్నవి, రేపటి తరాల పిల్లల కోసం కూడా మంచి జీవితం ఉండాలంటే మాకు నెలకు ఎంతో కొంత ఆదాయం ఎక్కువ ఉంటుందని చెప్పేసి భావించి దాదాపు 50 కుటుంబాలకు కూడా ఆయన అవకాశం కల్పించాడు. సో అలాంటి గొప్ప వ్యక్తి బక్కయ్యని ఈరోజు వీళ్ళు ఏం చేశారంటే డిసెంబర్ 30 తారీఖు నాడు పథకం ప్రకారం అంటే బక్కయ్యని ఎలా చంపాలి, ఎక్కడ చంపాలి, మళ్ళీ బక్కయ్యని ఎట్లా తీసుకురావాలని ఒక ప్లానింగ్ చేసుకున్నారు. దాని ప్రకారమే కొత్త సంవత్సరం వచ్చింది, మనం పార్టీ చేసుకుందామని చెప్పి 2వ తారీఖు నాడు బక్కయ్యని పిలిపించడం జరిగినది. పిలిపించినప్పుడు శ్రీశైలం అనే వ్యక్తి ఏం చేశాడంటే బక్కయ్యకి ఫుల్గా మద్యం తాపించి మంగళపల్లి బ్రిడ్జ్ అనే ప్రాంతానికి తీసుకొచ్చినప్పటికీ అక్కడే కాపు కాసినటువంటి ఓర్సు సైదులు అలాగే బొంతల నరసింహ అనే 2 వ్యక్తులు కూడా అక్కడే తిని మాట్లాడదామని చెప్పేసి ఆపారు. అక్కడ ఆపినప్పుడు ఏంటంటే నువ్వు ఇక్కడ ఉన్నటువంటి కాలనీల దృష్టిలో నువ్వు రాకూడదు, నీకు ఉన్నటువంటి కాలనీ కూడా నువ్వు వదిలి వెళ్ళిపోవాలంటే మీరు చేసే తప్పు, ఇది కరెక్ట్ కాదని ఆడు మాట్లాడే సమయంలోనే సైదులు తను తీవ్రంగా కొట్టి వెనకకి నెట్టేయడం వల్లనే వెనక ఒక రాయి తగలడం వల్ల తనకి అప్పటికప్పుడే తను లేవలేకపోయిన సమయంలో ఏంటంటే నరసింహ అనే వ్యక్తి నేను మళ్ళీ పడిపోయినాడు కదా, లేస్తే మాకేమన్నా హాని ఉంటుందేమో భావించి తన ఒక రాయి తీసుకొని తన చెస్ట్ మీద విపరీతంగా కొట్టడం జరిగినది. కొట్టడంతో అక్కడికక్కడ మరణించడానికి గ్రహించి వీళ్ళు దీన్ని ఏం చేయాలి అని చెప్పేసి ఆ ఒక్క డెడ్ బాడీని లేతే గార్బేజ్ పికప్ చేసేటువంటి ఆటో ఉంటుందో ఆ ఆటోలో తీసుకొని పోయి ఇబ్రహీంపట్నం డంపింగ్ యార్డ్లో ఆ మొత్తం పూర్తిగా చెత్తను కప్పి అక్కడ పెట్టడం జరిగినది. సో దాని తర్వాత వీళ్ళు అక్కడ వాసన వస్తుంటే ఇక్కడ బాడీ ఉండడం కరెక్ట్ కాదు, మళ్ళీ మనం ఏమన్నా ఇబ్బందులకు గురవుతాం కావచ్చు,
ఈ కేసు అనేది చాలా మనము పెద్ద కేసులో ఇరుక్కున్నామని చెప్పి దాన్ని 3వ తారీఖు అర్ధరాత్రి అనగా తెల్లారితే 4వ తారీఖు ఉదయం నాడు దీన్ని ఒక గోడ సంచులు కట్టుకొని గౌరెల్లి కొరెముల ప్రాంతంలో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ మీద నుంచి ఆ మూసిలో పడేయడం జరిగినది. అంటే బాడీ అనేది కనబడకపోతే మా మీద ఎలాంటి చర్యలు తీసుకొని పోలీసులు అనే ఒక భావనలో వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఈ మిస్సింగ్ కేసులో ఫైల్ అయినటువంటి కేసుని పోలీసు వాళ్ళు అప్పట్లో ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ గోవింద్ రెడ్డి గారు ఏం చేశారంటే దీన్ని ఖచ్చితంగా మనం చేయాలి దీన్ని, ఎందుకంటే ఇలాంటి సంఘటన పునరావృతం కాకూడదు, ఇలాంటి పునరావృతం అయితే క్రైమ్ అనేది పెరుగుతుందని చెప్పి తను సీరియస్గా తీసుకొని నేను CDR తెప్పించడము, అక్కడ CCTV ఫుటేజ్ తెప్పించి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే దాదాపు 2 నెలల కాలం గడిచిన తర్వాత వీళ్ళు నా దగ్గరకు వచ్చి, సార్ మళ్ళీ ఇలా ఉంది ఒక కేసు, మాకు ఇబ్బంది అవుతుంది, మళ్ళీ మీరు కొంచెం మాతో పాటు సపోర్ట్ చేయండి, ఎందుకంటే మీరు కొంచెం అవగాహన లేని వ్యక్తులము, సమాజంలో కొంచెం మాకు ఈ చట్టం గురించి పూర్తిగా తెలియదు కాబట్టి కొంచెం మాకు సహకరించండి అన్నప్పుడు నేను వాళ్ళని వెళ్ళి కలిసి CA గారితో కలిసినప్పుడు CA గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇది ఈ రోజు కాకుండా ఇంకా నెల కానీ 2 నెలలు కానీ ఖచ్చితంగా ఈ కేసును ఛేదించి తీరుతాము, ఇది మాకు ఛాలెంజ్గా కాదు, ఇది బాధ్యత మాకు, ఇది వృత్తి ధర్మం, ఇది మాకు ఖచ్చితంగా శిక్ష పడేలా చూస్తూ చేసామని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ చాలా స్పీడ్గా చేయడం జరిగినది. స్పీడ్గా చేసే తరుణంలోనే వీళ్ళు ఆల్రెడీ నేరం ఒప్పుకున్నారు. శ్రీశైలం, సైదు, నరసింహ ముగ్గురు కూడా నేరం ఒప్పుకున్న తర్వాత ఈ డెడ్ బాడీ దొరకలేదు. డెడ్ బాడీ దొరకలేప్పుడు ఏంటంటే లీగల్ పాయింట్ పరిధికి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు మేము ఎలాంటి ఆధారం లేదు కాబట్టి అరెస్ట్ చేయలేము, ఒప్పుకున్నారని చెప్పేసి వాళ్ళు అన్న తర్వాత దాని మీద మళ్ళీ ACP గారు, DCP గారు, CP గారు కూడా పర్సనల్గా తీసుకొని, అంటే ఈ కేసుని కూడా మనం ఇలాంటి కేసులు కూడా సాల్వ్ చేసి ప్రజలకు ఇంకా నమ్మకం కలుగుతుంది పోలీస్ వ్యవస్థ మీద అని చెప్పేసి వాళ్ళు, ఎందుకంటే తప్పు చేసేవాడికి శిక్ష పడాలనే ఆలోచనలో ఉన్నారు ఈ పోలీస్ వ్యవస్థ. అలా తీసుకున్నప్పుడు ఏం చేశారంటే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళిన ఆలోచనతోటి ఇన్వెస్టిగేషన్ని ఆ తర్వాత ఒక 3 రోజుల్లోనే, అంటే చివరి ఏప్రిల్ 2 తారీఖు నాడు డెడ్ బాడీ దొరికినప్పటికంటే ముందు మార్చి 30 తారీఖు నుంచి చాలా సీరియస్గా వాళ్ళు పనిచేయడం జరిగింది. రాత్రి పగలు కూడా అక్కడ స్టేషన్లో కూర్చొని దీని ఒక టీంని ఏర్పాటు చేసి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నరసింహరావు గారు, అలాగే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉదయ భాస్కర్ గారు, కానిస్టేబుల్ నవీన్ గారు, శ్రీకాంత్ గారు, SI శివకుమార్ గారు, కృష్ణయ్య గారు, ఇట్లా సిబ్బంది మొత్తం అంతా కూడా దాదాపుగా పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి సిబ్బంది అందరినీ కూడా ACP గారు వీళ్ళందరినీ కూడా మీరు వెళ్ళి ఈ కేసుని కూడా త్వరలో మనం పట్టుకోవాలి అని చెప్పిన తర్వాత వెంటనే స్టేషన్ని పిలిచి మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఫలాని చూడని డెడ్ బాడీని పడేశానన్నప్పుడు ఆ మూసి కాలువలో పాపం పోలీస్ వ్యవస్థ వాళ్ళు ఆ మూసి కాలువలో దిగి మొత్తం బాడీని సెర్చ్ చేసినాక బాడీ అక్కడ దొరకడం జరిగినది. దొరికిన తర్వాత వీళ్ళందరినీ కూడా చట్ట ప్రకారంగా వీళ్ళందరినీ కూడా రిమాండ్ తరలించడం జరిగినది. కాబట్టి మేమందరం కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఈ యొక్క మీడియా ద్వారా సమాచారం ఇవ్వాల్సింది ఏంటంటే మేము కూడా దీని అందరూ కూడా కొన్ని ఛానళ్లలో పూర్తి సమాచారం తెలియకుండా, అసలు ఏం జరిగి తెలియకుండా, ఆఖరికి చనిపోయిన వ్యక్తి పేరు కూడా తప్పుగా మీరు ఛానళ్ళ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. కేసుని కావాలంటే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సమాచారం తీసుకొని మీ యొక్క ఛానల్లో టెలికాస్ట్ చేయాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. ఎందుకంటే ఆ కుటుంబం ఆల్రెడీ ఇప్పటికే చాలా బాధలో ఉంది. కనీసం చివరిగా ముఖం చూసుకోకుండా చాలా బొక్కలు మాత్రమే దొరికి వాళ్ళు దహన సంస్కారాలు మొన్న చేసుకున్నారు. కాబట్టి మీరు ఇలాంటి తప్పుడు వార్తలు రాసి ఎంతోమంది ఈ దీని మీద జీవనాధారంగా చేసుకుని బతికే గ్యార్బేజ్ పికప్ చేసుకుని అందరికీ కూడా ఏదో ₹1,00,000 వస్తుంది, ₹1,00,000 రావడం వల్లనే ఈ యొక్క మర్డర్ జరిగిందని ఒక వార్తని ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళ బతుకుదెరువు సాగుతుంది ఇక్కడ అంతే. అంటే రోజుకి కూలికి వెళ్ళి చేయకుండా ఈ యొక్క పనిని మనం ఎవరు కూడా చేయలేని పని. అసలు ఇంటింటి నుంచి చెత్తలు సేకరించడం అనేది చాలా కష్టమైన పని ఇది, కానీ వాళ్ళు ఇష్టంతో చేస్తూ ఉన్నారు. దీంట్లో వాళ్ళు ఏంటంటే వాళ్ళ బ్రతుకుదెరువు కోసము, వాళ్ళ గూడు కోసం, వాళ్ళ కోసం మాత్రమే వచ్చేటువంటి కనీస సౌకర్యాలు మాత్రం డబ్బులు వస్తాయి, ఎవరి మీద చేజాపేటువంటి పరిస్థితి రాకుండా ఉండాలని ఆ కష్టాన్ని ఎంచుకున్నారు వాళ్ళు. కానీ దాన్ని మాత్రం ₹1,00,00,000 ఏదో వస్తుంది, ₹1,00,000 ఏదో వస్తుంది, దీంట్లో ఎవరో హస్తం ఉంది, పెద్ద పెద్ద వాళ్ళ హస్తాలు ఉన్నాయి, తప్పుడు ప్రచారాలు మాత్రం రాయదని దయచేసి వాస్తవాలు తెలుసుకుని మాత్రం రాసి ఇలాంటి వాళ్ళు చిన్న వాళ్ళకి నమ్మకాన్ని కలిగించండి వ్యవస్థ మీద. వ్యవస్థ మీతో పాటు ఉందని చెప్పేసి చట్టాలు కూడా ఇప్పుడు ఏంటంటే చాలా కఠినమైన చట్టాలు అయిపోయినాయి భారతదేశంలో. కోర్టు పైన కూడా పోలీస్ వ్యవస్థ మీద వాళ్ళకి ఇప్పుడు నమ్మకం పూర్తి స్థాయిలో వచ్చింది వాళ్ళకి. ఇంకా కూడా రేపు కోర్టు కూడా ఖచ్చితంగా వాళ్ళని దోషులని శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మాకు నమ్మకం ఉన్నది. ఇంతవరకు ముగిస్తుంది.